హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వాషింగ్ మిషన్లో వచ్చేసి మనం క్లాత్సే కాకుండా అంటే స్కూల్ బ్యాగ్స్ కానీ కాలేజ్ బ్యాగ్స్ కానీ ఎక్స్పాండబుల్ ఫోల్డింగ్ ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేటి లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ క్యారీ బ్యాగ్స్ కానీ అట్లాంటివన్నీ ఈజీగా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. సో లోపల వచ్చేసి నాది వాటర్ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను వేసేసుకుంటున్నా. సో ఏంటంటే మనం ఇలాంటి రెగ్యులర్గా అంటే బయటికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా వాషింగ్ మిషన్లో క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదైతే మా పాప స్కూల్ బ్యాగ్. ఏంటంటే మనకు వాషింగ్ మిషన్లో ఆప్షన్స్ ఉంటాయి క్రెడిల్ వాష్ అని. సో అదేంటంటే నార్మల్గా వాషింగ్ మిషన్ మొత్తం అంటే రౌండ్గా తిరగకుండా ఓన్లీ క్రెడిల్ అంటే ఉయ్యాలలానే మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ బ్యాగ్స్ అనేటివి అసలు పాడుగావు. ఇక్కడ రాడ్ వచ్చేసి నేను మిడిల్లో పెడుతున్నాను, ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నేను బ్యాగ్స్ వేస్తా. దీనివల్ల ఏంటంటే ఆ బ్యాగ్స్ అనేటి ఆ రాడ్ మీద పడి పట్టుకున్న మురికి అనేది కంప్లీట్గా పోతుంది. సో మనం వాషింగ్ మిషన్లో అంటే క్లాత్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఎవి వేసినా అంటే డోర్ కర్టెన్స్ కానీ ఎవి వేసినా కూడా మనం ఆ రాడ్ అనేది మిడిల్లో ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. సో నేను ఏంటంటే ఇక్కడ ఒక 6 బ్యాగ్స్ అయితే నేను ఇందులో వేసేసిన. ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసేటి. అట్లనే ఏంటంటే స్కూల్ బ్యాగ్, మా పాప స్కూల్ బ్యాగ్ ఉంది కాబట్టి అది కూడా అందులోనే వేసేసిన. సో ఈ క్రెడిల్ వాష్లో ఆప్షన్ ఏంటంటే మనకు ఓన్లీ 2 kgs వరకు క్లాత్స్ మాత్రమే వేసుకోవాలి. నేను ఈ ఫస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేసి లిక్విడ్ వేస్తున్నా. సో వీలైనంత వరకు వాషింగ్ మిషన్లో లిక్విడ్ యూజ్ చేయండి, సర్ఫ్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఉండలుండలుగా ఫామ్ వాటర్ పైప్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెస్ వాష్, క్రెడిల్ వాష్, బల్కీ అండ్ యాంటీ అలర్జీ, వుడెన్, బేబీ వేర్ ఇవన్నీ. సో ఆప్షన్స్ అనేది మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మాది వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్. మాకేంటంటే క్రెడిల్ వాష్ ఆప్షన్ ఉంది. వీలైనంత వరకు నేను ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కంప్లీట్గా యూజ్ చేసిన. సో ఏంటంటే ఈ క్రెడిల్ వాష్లో వచ్చేసి 400 RPM 53 minutes. మనకేంటంటే టెంపరేచర్ కోల్డ్ 30, 40, 60, 90 ఉంటుంది. సో నాకు వచ్చేసి 30 degrees టెంపరేచర్ సరిపోతుంది. అంటే మినిమం అంటే కొంచెం హీట్ వాటర్ వస్తాయి, మరీ ఎక్కువ కాదు, నార్మల్ హీట్ వాటర్. సో దానికి వచ్చేసి 30 సెట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి 400 RPM తోటి తిరుగుతుంది 38 minutes. ఇందులో వచ్చేసి మనకు టైం సేవింగ్ ఆప్షన్ అనేది రాదు, మిగతా వాటి అన్నిటికి వస్తుంది, ఓన్లీ క్రెడిల్ వాష్కు. నెక్స్ట్ ఇంకొకటి బేబీ వేర్ ఆప్షన్కి కూడా మనకు టైం సేవింగ్ ఆప్షన్ అనేది రాదు, ఒక 3 or 4 ఆప్షన్స్కి మాత్రమే. నేను ఫస్ట్ దాంట్లో లిక్విడ్ వేసేసిన, మిడి దాంట్లో ఒకవేళ మీకు కంఫర్ట్ కావాలనుకుంటే అందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇందులో వచ్చేసి బ్యాగ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూ అయింది 37 minutes. సో మీకు ఒకసారి చూపిస్తున్నా క్రెడిల్ వాష్లో మనకు బ్యాగ్స్ అన్నీ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అన్నట్టు. సో మొత్తం రౌండ్గా అయితే తిరగదు, ఓన్లీ మనకి ఏంటంటే జస్ట్ క్రెడిల్ లాగా అటు ఇటు తిరుగుతుంది. బట్ ఏంటంటే వీటికున్న డస్ట్ అంటే మురికి మొత్తం కంప్లీట్గా పోతుంది. నేను చాలా వరకు ఒక 3 years నుంచి అంటే వాషింగ్ మిషన్కి సంబంధించిన అన్ని అంటే డోర్ కర్టెన్స్ కానీ లేదంటే క్లాత్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అన్నీ రెగ్యులర్గా వాషింగ్ మిషన్లోనే వాష్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు నాకైతే బ్యాగ్స్ కానీ షూస్ కానీ డోర్ కర్టెన్స్ కానీ ఇవన్నీ ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు. సో ఏంటంటే మనం అందులో ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకొని మనం అంటే క్లాత్స్ కానీ ఏవైనా మనం వేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్ తోటి వాష్ చేయాలంటే కొంతమందికి ఏంటంటే టైం సరిపోదు. సో ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి మనం ఇట్లాంటి బ్యాగ్స్ ఒకవేళ హ్యాండ్స్ తోటి వాష్ చేసినా కూడా అవి నియర్గా ఆరిపోవడానికి మనకు ఒక 2-3 days టైం పడుతుంది. సో ఎట్లాంటి టైంలో అయినా వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకసారి 4, 5, 6 ఇట్లా బ్యాగ్స్ ఉండేసరికి అన్ని వాష్ చేయాలన్నా మనకి ఇబ్బంది. సో ఇట్లాంటి ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని వాషింగ్ మిషన్లో అంటే డ్యామేజ్ అవ్వకుండా మన ఐటమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. సో 19 minutes. వాటికి ఏంటంటే మొత్తం వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తున్నా. సో ఇట్లాంటి బ్యాగ్స్ కూడా నేను మొత్తం ఒక 6-7 బ్యాగ్స్ ఉంటే మొత్తం ఇందులో వేసేసిన. సో స్కూల్ బ్యాగ్ ఫస్ట్ చూపించిన కొంచెం డస్ట్ అట్లుండే, మొత్తం డస్ట్ అనేది పోయి క్లీన్గా అయింది. సో నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అని, నెక్స్ట్ ఏంటంటే డీస్కేలింగ్ పౌడర్ ఏ విధంగా యూజ్ చేస్తారు మీకు మొత్తం ఒకవేళ ఈ వాషింగ్ మిషన్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ మొత్తం డెమో అయితే వీడియోలో అయితే చాలా వరకు ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే వాషింగ్ మిషన్ అని ఉంటుంది. సో అందులో వచ్చేసి వాషింగ్ మిషన్ సంబంధించిన వీడియోస్ అన్నీ కంప్లీట్గా ఉంటాయి. వీడియో నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.